నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు చివరి కార్తీక సోమవారం కదండి. నేను దీపారాధన చేసుకోవడానికి టెర్రస్ గార్డెన్లోకి వచ్చాను. ఇక్కడ పైనే దీపారాధన చేస్తున్నానండి. మాకు టెర్రస్ గార్డెన్లోనే మారేడు చెట్టు ఉందండి, అలాగే కృష్ణ తులసి ఉంది, లక్ష్మీ తులసి ఉంది, అలాగే ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఇవి మా అత్తగారు నాటారు. అవి ఉండబట్టి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే దీపారాధన చేసుకోవడానికి అవుతుందండి. అది కార్తీక పురాణం అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా కార్తీక పురాణం చదవటం అలవాటే. అమ్మ నాన్నమ్మ వాళ్ళు చదివించేవాళ్ళు. ఏ రోజు అధ్యాయం ఆ రోజు కాకపోయినా కార్తీక మాసం కంప్లీట్ అయ్యేంతలోపు కార్తీక పురాణం చదవైతే కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు పిల్లలకి టైము ఉండట్లేదు, చదవమన్నా వాళ్ళు వినిపించుకోరు కూడా. ఇప్పుడు గౌరమ్మని చిన్నగానే చేయమని చెప్తున్నారు కదండి. ఇంతకు ముందంటే పెద్దగా చేసేటం అయ్యేది, ఇప్పుడు చిన్నగా చేస్తేనే మంచిది అంటున్నారు. అది అటు ఇటు వేస్ట్ చేసే కంటే దాన్ని మళ్ళీ మనం స్నానం చేసేటప్పుడు దాని మొహానికి పూసుకుని స్నానం చేయటం మంచిది అంటున్నారండి. దాన్ని అక్కడిక్కడ పడేయకుండా ఉంచడం మంచిది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం జగన్నాథాయే నమః. ఓం మహాగణాధిపతియే నమః. సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసి కార్తీకంలో పారే నీటిలో దీపాలు పెట్టాలంటారు కదండి. అందరికీ అది వీలు కాదు కదండి పారే నీటిలో దీపాలు పెట్టడం అంటే. ఇట్లా ఇంట్లోనే బేసిన్లో కానీ బకెట్లో కానీ నీళ్ళు పెట్టి దాంట్లో మనం ఇట్లా దీపాలు వదలొచ్చండి. అలాగే అరటి దప్పల్లో పెడతా ఉంటాం కదా, అరటి దప్పలు మనకి వీలుగా లేనప్పుడు ఇలా కొబ్బరి చెప్పుల్లో కూడా మనం దీపాలని వదలొచ్చండి. స్వర్గానికి పంపించేటప్పుడు మనం పారే నీటిలో దీపాలు వదులుతాం కదండి, అప్పుడు అరటి దప్పలు కనుక మనకి వీలుగా లేకపోతే ఇలా ట్రై చేయండి. ఓ శంకర హర హర మహాదేవ్. లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.